హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ పంపిణీకి సంబంధించి కొన్ని కొత్త రూల్స్ అయితే తీసుకొని రావడం జరిగింది. అందులో భాగంగానే మనకు పెన్షన్స్ అయితే కనుక కొంతమంది రద్దు అయితే చేస్తున్నారు, అంటే తొలగిస్తున్నారనమాట. సో దానికి సంబంధించిన వివరాలు అయితే తెలుసుకుందాం. అలాగే మనకేంటంటే కొత్త పెన్షన్స్కి సంబంధించి, అదేవిధంగా పెన్షన్స్కి సంబంధించి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే రావడం జరిగింది. సో కొత్త పెన్షన్స్ ఎప్పుడు ఇస్తారు, దానికి సంబంధించిన వివరాలు కూడా అయితే తెలుసుకుందాం. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ అయితే కనుక ఇస్తున్నారనమాట. ఈ పెన్షన్స్ అనేది ప్రస్తుతం మనకు 4,000 రూపాయలు అయితే అందించడం జరుగుతుంది. ప్రతి నెల మనకు గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది ద్వారా ఈ పెన్షన్ల పంపిణీ అయితే కనుక చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే మనకు కొంతమందికి పెన్షన్లు అనేది అయితే కనుక రద్దు చేస్తున్నారనమాట. సో ఎవరెవరికి రద్దు చేస్తున్నారు అంటే, ఈ పెన్షన్లు అనేది ఎవరెవరికి తొలగిస్తున్నారు, ఇదివరకే మీరు పెన్షన్ తీసుకుంటున్నప్పటికీ కొన్ని కారణాల చేత వాళ్ళకు నోటీసులు అయితే అందజేసి పెన్షన్లు అయితే రద్దు చేయడం జరుగుతుంది. అంటే ఎవరైతే మనకు నకిలీ సర్టిఫికెట్లు పెట్టి పెన్షన్కి అప్లై చేసి ఉంటారో అట్లాంటి వాళ్ళందరికీ అయితే కనుక పెన్షన్ రీవెరిఫికేషన్ కోసం అయితే నోటిఫికేషన్ అయితే, అంటే నోటీసులు అయితే కనుక అందించడం అయితే జరుగుతుంది. అదిగాక ఈ వికలాంగ పెన్షన్లు ఉంటాయి కదా, సో వీళ్ళందరికీ మరొకసారి అయితే కనుక వెరిఫికేషన్ అయితే చేయడం జరుగుతుంది అనమాట. సో అందువల్ల ఏంటంటే కనుక ఒకవేళ మీకు అర్హత ఉండి పెన్షన్ తీసుకుంటుంటే ఎటువంటి సమస్య లేదు. అర్హత లేకుండా పెన్షన్ తీసుకుంటున్నట్లయితే కనుక మీ పెన్షన్ అనేది అయితే కనుక రద్దు చేయడం జరుగుతుంది అనమాట. ఈ రకంగా అయితే కనుక మనకు ప్రస్తుతం అయితే వెరిఫికేషన్ అయితే కనుక చేయడం జరుగుతుంది. ఇది ఒక ముఖ్యమైన అప్డేటు. ఇక తర్వాత రెండో చూసుకున్నట్లయితే కనుక మనకు పెన్షన్లకు సంబంధించి కొత్త పెన్షన్లు అనమాట. సో అంటే మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా 6 నెలలు అయినప్పటికీ ఇంకా కొత్త పెన్షన్లు అనేది అయితే శాంక్షన్ చేయలేదు. ప్రభుత్వం ఏం చెప్తోందంటే ప్రతి 6 నెలలకు ఒకసారి కొత్త పెన్షన్లను అర్హులను అయితే గుర్తిస్తామని అయితే కనుక చెప్తున్నారనమాట. దీనికి సంబంధించి జనవరిలో అయితే కనుక, ఈ జనవరి నెలలో అయితే కనుక విధి విధానాలు గైడ్లైన్స్ అయితే విడుదల కావాల్సి ఉంది. అలాగే ఏంటంటే కనుక మనకు పెన్షన్ అర్హత వయసు, అంటే మనకు ఇదివరకు ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే 60 ఉంది, 60 నుంచి 50 ఏళ్ళకే తగ్గింపు చేయడం జరుగుతుందని అయితే కనుక ఇదివరకు చెప్పడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు అయితే ఈ వయస్సును తగ్గింపు చేస్తామని అయితే చెప్పారు. సో దీనికి సంబంధించి కూడా గైడ్లైన్స్ అయితే విడుదల అయితే చేయవలసి ఉంది. అది కూడా ఈ జనవరిలో విడుదల చేస్తారనమాట. దానికి సంబంధించి అప్డేట్స్ అయితే వచ్చే అవకాశం ఉంది. అలాగే పెన్షన్ అనేది మీరు ఒకవేళ ఒక నెల తీసుకోకపోతే ఆ నెల పెన్షన్ మళ్ళీ నెలలో తీసుకోవచ్చు. ఆ 2వ నెలలో కూడా పెన్షన్ తీసుకోకపోతే 3వ నెలలో తీసుకోవచ్చు. ఈ రకంగా 3 నెలలకు ఒకసారి మీరు పెన్షన్ అనేది అయితే కనుక తీసుకోవచ్చు అనమాట. ఆ తర్వాత కూడా మీరు పెన్షన్ తీసుకోకపోతే మీ పెన్షన్ అనేది అయితే రద్దు చేస్తారు. ఇది ఒక ముఖ్యమైన అప్డేట్. ఇక తర్వాత చూసుకుంటే పెన్షన్లలో మనకి ఏంటంటే కనుక స్పాంజ్ కేటగిరీ అని చెప్పి తీసుకొని రావడం జరిగింది. ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్నారో ఆ పర్సన్ చనిపోతే అతని భార్యకు వచ్చే నెల నుంచి పెన్షన్ శాంక్షన్ చేసి వారికి పెన్షన్ అయితే కనుక అందజేయడం జరుగుతుందన్నమాట. ఇది ఒక కొత్త అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇది ముఖ్యంగా చూసుకుంటే పెన్షన్లు వికలాంగులకైతే రీవెరిఫికేషన్ చేస్తున్నారు. అలాగే కొత్త పెన్షన్లకు సంబంధించి, అదేవిధంగా పెన్షన్ అర్హత వయస్సుకు సంబంధించి విధి విధానాలు గైడ్లైన్స్ అయితే కనుక విడుదలైతే చేయనున్నారన్నమాట ఈ నెలలో అయితే కనుక. సో దానికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేను మన ఛానల్ తప్పకుండా అయితే పోస్ట్ చేస్తాను. అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.